శ్రీ గాలిపోచమ్మదేవి ఆలయ జీర్ణోద్ధరణ విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ సంగారెడ్డి పట్టణం రాజంపేట గాలిపోచమ్మ నగర్లో గల గాలిపోచమ్మదేవి ఆలయ జీర్ణోద్ధరణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నవంబర్ 1 శనివారం జరుగుతున్న సందర్భంగా ఆహ్వాన పత్రికను ఆవిష్కరణ చేసిన గాలిపోచమ్మ ఆలయ భక్త బృందం ఈ సందర్భంగా ఆలయ భక్త బృందం సభ్యులు శ్రీధర్ మహేంద్ర సుప్పల శ్రీనివాసులు మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీన శనివారం రోజు శ్రీ గాలిపోచమ్మ దేవి విగ్రహంతో పాటు నాగులదేవి దేవత విగ్రహంలో ప్రతిష్టాపన కార్యక్రమం జరపబడునని ఇట్టి కార్యక్రమానికి సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట ఇందిరా కాలనీ డ్రైవర్స్ కాలనీ సరస్వతి నగర్ తోడేల్గూడెం రామచంద్రారెడ్డి కాలనీ తదితర కాలనీల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆహ్వాన పత్రికను ఆవిష్కరణ చేశారు. ఇట్టి కార్యక్రమంలో భక్త బృందం సభ్యులు విఠల్ రెడ్డి, కుంటల సత్యనారాయణ, పూజారి ప్రభాకర్, టేకుల భూపాల్, టేకుల ఆనంద్, డి జయరాం, మల్లేష్, మొహియుద్దీన్, తాండ్ర రాజు, టేకుల వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఆలయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ ఆలయానికి సంబంధించి కొంతవరకు భూమి ఉందని కూడా మాకు పరిగణలోకి ఉంది. ఆ యొక్క భూమి కూడా కాపాడి దీన్ని కంచె వేసినట్టయితే ఈ గుడిని పరిరక్షించడం అవుతాం. ఎందుకంటే నైజాం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఉన్న గుడికి మళ్ళా కొద్దిగా అధికారులు అలసత్వంతో అలసత్వంతో కొద్దిగా అన్యాక్రాంతం జరగడం జరిగింది. కావున ఏది ఏమైనా భక్తులందరూ ముందుకొచ్చి ఇంత పెద్దగా సహకరించినందుకు భక్తులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ యొక్క పోచమ్మ తల్లి గాలిపోచమ్మ తల్లి యొక్క దీవెనలు అందరిపై ఉండి ఈ గుడి దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా అభివృద్ధి పథంలో పోవడానికి మీ అందరి నుండి సహాయ సహకారాలు కోరడం జరుగుతుంది. జై పోచమ్మ తల్లి. అందరికీ నమస్కారం. రాజంపేట గాలిపోచమ్మ ఆలయం యొక్క పూర్ణోద్ధరణ పనులు ఇటీవల కాలంలో ముగించుకొని మరి నవంబర్ 1, 2025 కార్తీక ఏకాదశి శనివారం నాడు పునర్ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో. మరి ఇటీ మహాకార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని రాజంపేట, ప్రశాంత్ నగర్, అదేవిధంగా ఇక్కడ రామచంద్రరెడ్డి కాలనీ, ఇందిరా కాలనీ, డ్రైవర్స్ కాలనీ, సరస్వతి నగర్ వాసులు అందరికీ కోరడం జరుగుతున్నది. మరి నిజాం కాలం నుంచి ఈ ఆలయం యొక్క మరి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా శిథిలావస్థకు ఉండడం వలన స్థానిక వాసులు ఇక్కడ గుర్తించి ఈ పునరుద్ధరణ పనులు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటీవలే దాతల సహకారంతో ఇక్కడ కాలనీ వాసుల పెద్దల సహకారంతో మరి పనులు పూర్తి చేసుకొని నవంబర్ 1 నాడు మరి ఈ ఆలయాన్ని మరి భక్తులకు పూర్తిగా అందుబాటులో తేవాలని భక్త మండలి నిర్ణయించడం జరిగింది. కాబట్టి పెద్ద ఎత్తున మరి ఆలయ భక్తులు, ఈ పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేయాలని, ఆ రోజు మరి గణపతి పూజ కానీ, నాగుల ప్రతిష్టాపన కానీ, అదేవిధంగా మరి అనేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. మరి అమ్మవారి ప్రతిష్టాపన, పునర్ప్రతిష్టాపన, వారి అనేక కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని భక్తులుగా కోరడం జరుగుతున్నది. మరి ఆలయానికి మరి గతంలో భూదాతలుగా వ్యవహరించిన టేకుల అశోక్ గారి కుటుంబం కానీ, మరి ఆనంద్ గారి కుటుంబం కానీ, మిగతా భూపాల్ గారి కుటుంబం కానీ, పూజారి ప్రభాకర్ గారి కుటుంబం కానీ, మిగతా కుంటల సత్యనారాయణ గారి కుటుంబం కానీ, మరి స్థానిక నాయకులు జయరాజు గారు కానీ, విఠల్ రెడ్డి గారు కానీ, సుప్పల శ్రీనివాస్ గారు కానీ, మిగతా అనేక మంది ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మరి కృషి చేశారు. వారందరికీ భక్తులుగా మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రానున్న రోజులు ఇక్కడ స్థానికంగా 3 గుంటలకు పైగా ఆలయానికి భూమి ఉందని మరి రికార్డుల పరంగా తెలియజేయడం జరుగుతుంది. భూదాతలు కూడా తెలియడం జరుగుతుంది. కాబట్టి ఆ 3 గుంటల భూమి రక్షించి భవిష్యత్తు ఈ ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరం కృషి చేయాలని కోరుతున్నాం. మరి అధికారుల అలసత్వం వలన గతంలో ఈ భూమిని కబ్జా చేస్తున్న వారిని అడ్డుకోవడం జరిగింది. కాబట్టి అందరం సమిష్టిగా కృషి చేసి ఈ ఆలయానికి ఉన్న భూమిని మొత్తం ఆలయానికి వచ్చే విధంగా అధికారులపై రానున్న రోజులు ఒత్తిడి తెచ్చి మరి ఆలయం ఈ రాజంపేట వాసులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా, ఇక్కడ వివాహ కార్యక్రమాలు, ఎలాంటి జాతరలు కానీ, బోనాల పండుగ ఘనంగా జరిగే విధంగా తప్పకుండా కృషి చేయాలని అందరికీ మరి విన్నవించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆలయం పూర్ణోద్ధరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని భక్తులుగా మరి ఆలయ కమిటీ సభ్యులుగా అందరం కోరుతున్నాం.
జై గాలిపోచమ్మ, జై గాలిపోచమ్మ, జై గాలిపోచమ్మ.